సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఊరే రేవంత్ రెడ్డి సీఎం వాళ్ళ ఊరు కొండారెడ్డి, మాది కల్వకుర్తి వెల్దండ మండలము, మాది బండోన్పల్లి. వాళ్ళ పెద్దమ్మ కొడుకే మాకు సర్పంచ్. ఆ మాట కూడా చెప్తున్నా. చాదాదం పైసలు కూడా లేవు జేబులో. అట్లా పరిస్థితి వారం దగ్గర వారం అవుతుంది. ఏడవైనా గంటలు రోజు కూర్చోవాల్సి వస్తుంది గ్యాస్ గురించి. అంటే ఎందుకు ఇంతకు ముందు నార్మల్ గా గ్యాస్ కోసం లైన్ లో ఉంటుండే కానీ మరి ఇంత లైన్ లో ఎల్పీ చెప్పులు లేకుండే, సిఎన్జి ప్రాబ్లం ఉండగా ఎల్పీ చెప్పులు లేకుండే, ఎల్పీ కండు దొరుకుతుండే. ఈ వారం అవుతుంది, ఈ సంవత్సరం అవుతుంది. ఇది అంటే ఎందుకంటారు అట్లా? ఎందుకు అది కాదు అంటారు కానీ యుద్ధం కాదు. గవర్నమెంట్ పేపర్ ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు 4 రోజుల నుంచి వస్తున్నాము పోతున్నాము. కనీసం గ్యాస్ ఉంది అని చెప్తలేరు, గ్యాస్ లేదని చెప్తలేరు. కొంతమంది ఏమో బ్రోకర్లది దందు ఉంది, అక్కడికి వెళ్ళేమో మోదీ గారికి. ఇప్పుడు మనం సర్కార్ ఏమంటుంది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అంటే స్టాక్ ఉంది, మీకు ఎల్పిజి పంపిస్తున్నాము. ఎందుకు మీకు ఎల్పిజి ఎక్కడ దొరకట్లేదు? ఏ బంకు కాడికి పోయినా నైట్ 1 నుంచి 2 నుంచి భార్య పిల్లలకు ఇడిచిపెట్టి కూడా, భార్య పిల్లలు అంటే ఏమంటారు, మా భార్యలు ఏమంటారు, మీకే దొరుకుతలేదా గ్యాస్? మీకే దొరుకుతలేదా? 4 రోజుల నుంచి వస్తారు పోతున్నారు. మా తిండి ఏంటిది, మాకు బియ్యం ఏంటిది, మా స్కూల్ ఫీజు ఏంటిది, బండి కిరాయి ఎక్కడికి వెళ్ళి కడతారు, మీరు ఏం చేస్తారు అని వాళ్ళు అనబట్టిది. మేము ఇప్పుడు పొద్దుగాల నిన్న 4 రోజులు ఆయన నీడ ఉండబట్టి పొద్దుగాల వస్తున్నా బంజారాల్స్ 2 నెంబర్ 11లో ఉంటా. అరే దొరుకుతుందేమో అని ప్రతి బంకులు దొరికొస్తే కూడా నో స్టాక్. నిన్న ఇక్కడ కూడా మన ఇదే బంకుల నిన్న 1కి ఆయన గ్యాస్ కొట్టిండు, మాకు లేదని చెప్పేసిండు. సరే ఏదో గొడవలు జరుగుతాయి, దాన్ని కూడా ఆలోచించాలి, మేము కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. అక్కడికి వెళ్ళేమో ప్రభుత్వం ఏమంటుంది, నిన్న 6కి కూడా టీవీలో చూసాము, మీకు అన్ని నౌకలు 4 నౌకలు వచ్చాయి అని చెప్తారు. వీళ్ళు మాకు స్టాక్ లేదు, మా వాళ్ళు ఏం పైసలు కడతలేరు, మాకు కూడా తెలియదు ఆ విషయము అని మంకులు వాళ్ళు అలా చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎన్ని రోజులు ఇలా కూర్చోవాలి లైన్లో పెట్టుకొని? మాకు తిండి లేదు, తిప్పలు లేదు, కనీసం బంకులలో పోతే వాటర్ కూడా లేవు, తాగడానికి వాటర్ కూడా లేవు. ఆ పరిస్థితిలో మేము ఇవాళ 300 బండ్లు ఇక్కడ ఉన్నాయి. మా పరిస్థితి ఏంటిదన్నా మీరే చెప్పండి, ఆలోచించండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోదీ గారికి కానీ మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ కూడా బంకులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఊరే రేవంత్ రెడ్డి సీఎం వాళ్ళ ఊరు కొండారెడ్డి, మాది కల్వకుర్తి వెల్దండ మండలము, మాది బండోన్పల్లి. వాళ్ళ పెద్దమ్మ కొడుకే మాకు సర్పంచ్. ఆ మాట కూడా చెప్తున్నా, మేము కాదంటలేమో. ఆయనకు కూడా ప్రభుత్వానికి సెంటర్ మీద కొట్లాడి కూడా మాకు ఒక న్యాయం చేయాలని కూడా మేము కోరుకుంటూ ఆయనకు ఇంకా మేము ప్రతిరోజు 3 రోజులు ఒక్కొక్క బండ్లు ఆడ గేట్ మీద నిలబడి ఉన్నాయన్న. ఒక్కొక్క డ్రైవర్లకు ఏం లేదు, కనీసం తిండి తిప్పలు. మా భార్యలు ఫోన్ చేస్తే మీకే గ్యాస్ లేదా, మేము ఎట్లా బతకాలి? స్కూల్ ఫీజులు అడుగుతారు, ఆటో కిరాయిలు. మా ఓనర్లు వచ్చి మా ఇంటి మీ ఆయన ఏడుకోయిండు, ఎక్కడ పండుకున్నాడు, ఎక్కడ తాగి పండుకున్నాడు అనుకుంటారు. కానీ ఈ పరిస్థితి వాళ్ళకి ఎవరికి ప్రభుత్వానికి కూడా పట్టించుకోవడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. అందుకనే మేము అందరికీ మీకు TV9 వాళ్ళకి ప్రతి ఒక్కరికి కానీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే మీరు కూడా రిక్వెస్ట్ చేసి మా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. మేము రేవంత్ రెడ్డి సారీ కూడా మేము కోరుతున్నాము, ఎందుకంటే మా కష్టాలు కూడా చూడాలి అని మేము కోరుతున్నామన్న. నిన్న ఆటో డ్రైవర్ కూడా అక్కడ చనిపోయిందంట, వేరే బంకులో కూడా లకడిగా పూల్కడ కూడా. దాన్ని కూడా ఆయన కూడా ఆదుకోవాలని కూడా మేము అంత ప్రభుత్వానికి మేము కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి దానికి ఒక బంకులు అంటే సరే ఓ రోజు షార్టేజ్ అవుతుంది, ఓ రోజు కాకుండా ఒక 5 days. ఈ రోజుకి మేము నెల రోజుల నుంచి మేము అంత ఇబ్బంది పడుతుంటే మా ఆటో డ్రైవర్ల తరఫున ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రేవంత్ రెడ్డి సార్ కూడా పట్టించుకోవడం లేదు, అక్కడ సెంటర్ కూడా పట్టించుకోవడం లేదు అని మేము 1 వీక్లో ఉండే కూడా మాకు కూడా ఆటో డ్రైవర్లకు కూడా మాకు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏదైనా మాకు హెల్ప్ చేయాలి, సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎఫెక్ట్ ఇంకోటి కూడా ఓలా ఊబర్లు వచ్చి కూడా మాకు చాలా ఎఫెక్ట్. రేటు కూడా ఇప్పుడు 52 రూపాయలు ఉండే 57 రూపాయలు, కానీ ఇప్పుడు 100 రూపాయలైనా మేము పోపించుకునే సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా భార్య పిల్లలకు పోషించుకునే సరే రోజు 500 సంపాదించుకునే 200 వాళ్ళు ఇవ్వండి మా కూరగాయలకు కూడా. ఆ పరిస్థితి కూడా మేము 3 రోజులు బంకుల కాడ అరే ఇస్తలేరు. ఏ ఒక్క రూపాయి కూడా మీకు ఎందుకు ఇవ్వాలి? ఓలా ఊబర్ల రేట్ ఎంత ఉందో అంతే, మేము అంతా కూడా ఇవ్వట్లేదు. ఇంకా 4 రూపాయలు 5 రూపాయలు మాకు కూడా మేము ప్రభుత్వం భరిస్తుందా? మీ ప్రభుత్వానికి అడగండి, మీరు ఫ్రీ బస్ ఎందుకు చేసిరు? మీ డిస్ట్రిక్ట్ బండ్లు కూడా ఎందుకని చెప్తారు కూడా, వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తారు. కానీ మేము డిస్ట్రిక్ట్ బండ్ల గురించి మేమేం అంటలేము. మేము కూడా కొన్ని విధానాల వలన
మాకు కూడా ఇగో ఇంధనము మాకు సరఫరా చేస్తే కూడా మేము సంతోషపడుతున్నాము. ఇలాంటికి 4 రోజులే మేము ఈ లైన్లో క్యూలో నిలబడి ఇప్పుడు మా భార్య పిల్లల పరిస్థితి ఏంటిది. అందుకని మాకు ఆటో డ్రైవర్లకు మాకు కూడా ప్రభుత్వం సహకరించాలి. అది ఇంధనం వచ్చే వరకు కూడా ఏమైనా సహాయం చేయాలని కూడా రేవంత్ రెడ్డి సార్కి మేము కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు అలా అంటే కూడా ఇప్పుడు ఓట్ల గురించి మేము ఇప్పుడు చెప్పలేమన్నా. ఇప్పుడు ఎందుకంటే మేము అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం ప్రభుత్వం గురించి మేము మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు ప్రభుత్వం గురించి సార్ కూడా మాకు సహకరించాలి, ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ నుంచి సార్ రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేయలేదు, వాళ్ళని చేయలేదు. అక్కడ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని కూడా బంకులలో కూడా మాకు ఉన్నది కూడా స్టాక్ కూడా పోయటం లేదు. దాన్ని కూడా మాకు కూడా కనీసం 4 రోజులు నిలబడి కూడా మాకు తిండి తిప్పలు ఏది కనీసం ఒక ప్రతి బంకులో పోతే తాగడానికి వాటర్ కూడా లేవు. టీలు చెప్తున్నారు అక్కడ సప్లై మంచిగా ఉందని. వీళ్ళు డీలర్లు చేసే పని ఇది. మాకు అదే వీళ్ళు చేస్తారు. రోజంతా మీరు ఇట్లా కూర్చుంటే మరి వ్యాపారాలు ఇట్లా మాకు అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అదే ఏం లేకనే ఇది పరిస్థితి మాకు. ఇది చాలా చాలా బాధ ఉంది మాకు. సో మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏదో ఆలోచించి తొందరగా ఇప్పుడు గ్యాస్ లోడ్లు పంపిస్తే మేము బతాం. లేకపోతే చాలా కష్టం అవుతుంది మాకు. ఎంత వస్తుంది రోజుకి మరి? ఇప్పుడు ఎంత సంపాదిస్తారు? వచ్చుడక్కడిగా ఉన్న జైలు ఖర్చు పెట్టుకో కూర్చుంటే ఇక 10-5 ఛాయలు తాగి టిఫిన్ చేసి కూర్చుంటే ఇంటికి వాళ్ళేం చేస్తారు? మా తిడుతురు ఊకుంటుర్రు. సార్ నిన్న మొత్తం బాలనగర్లో వెయిట్ చేసినాం సార్. నిన్న హైదరాబాద్ సిగ్నల్ మొత్తం తిరిగినాం. ఎక్కడ గ్యాస్ దొరకలేదు మాకు. ఎక్కడ అడిగినా కూడా ఫస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు అమీర్పేట్కి వచ్చి కూర్చున్నాం, పొద్దున్న వచ్చి కూర్చున్నాం. ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు సార్. ఆ డీలర్ వాళ్ళకి మీ గవర్నమెంట్ ఏమని చెప్తేనన్నా ఇది అవుతుంది కదా సార్. ఏం చెప్పట్లేదు అసలు. ఆటో వాళ్ళకి పట్టించుంటారు అసలు. ఎవ్వరు పట్టించుకుంటారు. అక్కడ ఉంటే 2 గల్లీలు దాటిన తర్వాత కూడా గల్లీలలో కూడా క్యూ పెట్టుకుంటారు మీరు. బాగా అలా పెట్టుకుంటున్నాం సార్. నిన్న ఏమైంది, మొన్న రాత్రి బాలనగర్ బస్ స్టాప్ నుంచి పెట్రోల్ బంక్ మొత్తం తిరిగినాం సార్. మొత్తం రౌండప్ అయింది. బాలనగర్లో గ్యాస్ ఉంది కదా, బాలనగర్ బస్ స్టాప్ నుంచి రౌండప్ తిరిగేసి వచ్చినా కూడా మినిమం 500 వచ్చింది. అదే సరిపోలే మాకు. అది చేసినంత గ్యాస్గా అవుతుంది సార్. మాకు తిండికి ఏమొస్తుంది? మాకేం మిగలట్లేదు అసలు. గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. స్టాక్ ఉంటే మనం ఎందుకుంటాం సార్ లైన్లో? స్టాక్ ఉంటే మేము ఎందుకుంటాం లైన్లో? ఇప్పుడు గవర్నమెంట్ బంక్లు అంటారు, గవర్నమెంట్ బంక్లలో అసలు లేదు. ఇది ప్రైవేట్. ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ బంక్లలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఆటోలు బంద్ చేయాలని వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది నమ్మకంతో ఉన్నాం సార్. మేము గ్యాస్ కొట్టించుకుని పోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా డిసైడ్ చేయాలి. ఇప్పుడు పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. మేము పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా గ్యాస్ రాలేదు. ఏం చేయాలి ఇప్పటిదాకా? పొద్దుగాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా ముందు తీసుకోండి అని తీసుకొస్తున్నారు. గ్యాస్ ఇప్పుడు వస్తుంది. ఇంత లైన్ ఉంటే అసలు మీకు ఎప్పటికీ గ్యాస్ ఇప్పటికి రావాలంటే 2 గంటలకు వస్తుంది అంటుండే. ఫస్ట్ అన్నాడు 1:30కి వస్తా అన్నాడు. 1:30 కూడా పోతుంది. మళ్ళీ ఇప్పుడు 2 గంటలు అంటున్నారు. 12 అయింది. ఇప్పుడు 12 నుంచి ఇప్పుడు అడిగితే 2 గంటల దాకా వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇట్లా లైన్ లో ఉంటే ఇప్పుడు మీకు గిరాకీ ఇట్లా అంటే మళ్ళీ గ్యాస్ కూడా కావాలి కదా సార్. గ్యాస్ ఉంటేనే మాకు గిరాకు. గ్యాస్ లేకపోతే ఏం గిరాకీ ఉంటుంది? గవర్నమెంట్కి ఏమన్నా అది అన్నారు. प्राइवेट पंप का भी बोलो उनको, गवर्नमेंट पंप का भी बोलो. गवर्नमेंट का पंप वाला की मात्रा डोला बढ़ा दे रहे बोलो. ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నది 90 రూపీస్ ఉంది. గవర్నమెంట్ పంప్ వాళ్ళు ఏమో 75, 72 అట్లా ఉన్నది. ఒక్కొక్క జగ ఒక్కొక్క రేటు ఉంది. పొద్దున్న 8 గంటల నుంచి వచ్చినా ఇక్కడ లైన్లో ఆగిన. పొద్దున అడిగితే 10 గంటలకు వస్తా అంటే చెప్పారు. 10 గంటకు పోయింది, 11 పోయింది, 12 అయింది. ఇంకా కరెక్ట్గా చెప్పట్లేదు, ఏం లేదు. దొరుకుతుందంటే కూడా ఎవరు చెప్పట్లేదు. మనం ఒకరిని బండి పెట్టుకున్నాం ఇట్లా లైన్లో ఉన్నాం ఈరోజు. మళ్ళీ అది కూడా 250 పోస్తా అంటున్నారు. అంత పోస్తే మనం ఏం చేయాలన్న కారబారు పరిస్థితి ఎట్లా మనది? ఇప్పుడు ఏం చేయాలన్నా? గ్యాస్ లేకపోతే మనం ఎక్కడ పోతాం? మనం గ్యాస్ లేకపోతే బండి ఆగిపోతాం మరి. అందుకని ఇప్పుడు బయట ఆగదు, ఇక్కడే లైన్ లాగుతున్నాం. చూస్తే బంక్ ఇక్కడ గల్లీలో ఉంది, మీ లైన్ ఇంకో గల్లీలో అట్లా ఉంది అన్న పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు?
ఆడ పోతే మళ్ళీ ఎవరు గొడవ చేసుకుంటే మళ్ళీ బంద్ చేస్తున్నారు. ఏం చెప్తారు గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, బంకు ఓనర్లకి ఏం చెప్తారు? ఏం చేయమో మాకు ఏమైనా సాయం చేస్తే పెట్రోల్ అది మంచిగా ఇది ఉంటుంది, లేకపోతే ఆటో వాళ్ళ పరిస్థితి ప్రాబ్లం ఏమో. ఇప్పుడు సిఎన్జి ప్రాబ్లం లేదు, పెట్రోల్ ప్రాబ్లం లేదు, డీజిల్ ప్రాబ్లం లేదు, ఓన్లీ ఎల్పిజి ఎందుకు ప్రాబ్లం? ప్రాబ్లం ఎల్పిజి లేదన్న దొరకట్లేదు. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూస్తే పెట్రోల్ పంప్ బందే ఉన్నాయి. ఇది ఎప్పుడు వస్తుందేమో, మనం ఇప్పుడు లైన్ తోటి పెట్టినా అంతే. ఇప్పుడు సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతాం ఇంటికి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పట్లేదు, వస్తా అంటే చెప్తారు అంతే. ఇప్పుడు మనం ఉండదంటే ఉండాలి, లేకపోతే వెళ్ళాలంటే వెళ్ళిపోవాలంటే చెప్తారు అంతే. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీకు? మాకు ఇప్పుడు ఇది 10 days అవుతుంది, 10 రోజుల నుంచి. ఇట్లే ఉంటే పరిస్థితి ఎట్లా మరి? ముందు వేసారు అప్పుడు, ఇప్పుడు అసలు దొరకట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూస్తే పంపులు బంద్ ఉన్నాయి. ఒక వారం రోజులు ఇలాగే ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఏం పరిస్థితి? ఇప్పుడు ఇంట్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? బండి ఇంటికడే పెట్టి ఇంట్లో ఉంటాయి. ఏం చేయాలన్నా ఇప్పుడు బండిలో గ్యాస్ లేనప్పుడు ఎక్కడ పోనీకి రాదు, ఏం లేదు.